హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులైంది కదా వీడియో పోస్ట్ చేయక. ఇదేంటో తెలుసా, లాస్ట్ మంత్ మా కజిన్స్ మేమందరం కలిసి మా పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము. పక్కా పల్లెటూరు అనమాట అది. ఇంకా అక్కడ ఒక ఓపెన్ ప్లేస్లో క్రికెట్ ఆడేసి అందరం ఇంటికి వచ్చేసరికి మా మామ నాటుకోళ్ళు తెచ్చిపెట్టున్నాడు. బాగా పొయ్యిల మీదే ఉండాలి అని మేమైతే అనుకున్నాము. చూసారా, ఆ పాతకాలం పద్ధతిలో ఆ టేస్టే వేరండి. మీరు ఎప్పుడైనా తిన్నారా నాటుకోడి పులుసు పొయ్యి మీద? ఒకవేళ తినకుండా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరే చెప్తారు నాకు డిఫరెన్స్. గ్యాస్ మీద వండిన దానికి పొయ్యి మీద చేసిన దానికి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చి ఆ ఓపెన్ ప్లేస్లో నేను కూడా ఇక్కడ ఏదో ట్రై చేస్తున్నాను అనమాట వండేదానికి. అంటే మనం ఇక్కడ ఇంట్లో పొయ్యి మీద వండడం అలా కుదరదు కదా. ఇలా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను. అదనమాట. నాకైతే చిన్నప్పుడు డేస్ బాగా గుర్తొచ్చాయి. చిన్నప్పుడు బాగా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ పొయ్యి మీదే చేసి మాకు పెట్టేదన్నమాట. సో అట్లా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఉన్నది కొంచెం సేపు అయినా కూడా ఇట్లా అప్పుడప్పుడు మనం మన టెన్షన్స్ అవన్నీ పక్కన పెట్టేసేసి ఇట్లా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ కజిన్స్ తోటి ఇట్లా ఇక్కడ అదే చూడండి, గొట్టం అంటారు కదా, పొగ వస్తే ఫైర్ వచ్చేదానికి, అలా అది కూడా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట నేను. ఇక్కడ అలవాటు లేదు కదా మనకి, నా మొహం మీదకి పొగ అట్లా బాగా వచ్చేసింది అనమాట. అది 3 నాటుకోళ్ళు కట్ చేసేసి అక్కడే పొయ్యి మీద వండుతూ ఉన్నారనమాట. ఇంకా అన్నము, ఇది రసము, దాంతోపాటు థమ్సప్ ఇవన్నీ కలిపి అందరం కూర్చొని ఫుల్గా తినేసేసి ఎంజాయ్ చేసామన్నమాట ఆ రోజు. ఆల్మోస్ట్ 11 అయిపోతుంది అంతా కంప్లీట్ అయ్యి తినేసరికి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. మీరు చాలామంది వ్యూ చేస్తున్నారు కానీ నాకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా మంచి వీడియోస్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్. బీ సేఫ్, బీ కైండ్.